సో ద లాస్ట్ డిస్కషన్ మనం ఈ క్లాస్లో వాల్యూమ్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, చక్కగా వాల్యూమ్స్ అనేది అర్థమైంది. గుడ్. సో చక్కగా నిన్నటి క్లాస్లో ఏం నేర్చుకున్నాం ఫ్రెండ్స్? ఎస్టర్డేస్ క్లాస్ వాల్యూమ్స్ అయిపోయింది. ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? సింపుల్గా చాలా చక్కగా అసలు మనం యాక్చువల్గా డెవాప్స్లో ఎలా పనిచేయాలి, మనం డాకర్లో ఎలా పనిచేయాలో నేర్చుకున్నాం. ఎస్, మనం ఎలా డాకర్లో పనిచేయాలో నేర్చుకున్నాం. ఓకే, అంటే యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా మనకి ఎలాగా యాక్సెస్ వస్తుంది, మనం ఎలా పనిచేయాలనేది నేర్చుకున్నాం. సరే, ఓకే. సో ఈ రోజు క్లాసులో టుడే ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో అంతకంటే మనం ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్, దీన్ని చాలా సిల్లీగా తీసుకుంటారు. బట్ మీరైతే సీరియస్గా తీసుకోండి. ఒక పెన్ను, ఒక పేపరు, రాసుకోవటం, ఫోకస్, ఈ రెండు ఉండాలి. ఓకే, ఈ రెండు రాసుకుంటూనే ఉండాలి ప్రతిసారి, ప్రతి చిన్న పాయింట్ కూడా. ఓకే, ఇప్పుడు సరే, ఇప్పుడు ఏంటి నేనేం చెప్తాను అంటే సింపుల్గా దిస్ ఈజ్ అవర్ సర్వర్ EC2 ఇన్స్టాన్స్. EC2 ఇన్స్టాన్స్, దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకో భాషలో EC2 ఇన్స్టాన్స్ అంటారు, ఇంకో భాషలో వర్చువల్ మిషన్. వర్చువల్ Virtual మిషన్. machines. Yeah. ఎస్ ఎస్, వర్చువల్ మిషన్ అంటారు, వర్చువల్ సర్వర్ అంటారు, ఇంకో భాషలో లోకల్ హోస్ట్ అంటారు కొంతమంది, ఇంకో భాషలో ఇప్పుడు సో సర్వర్. ఇక్కడ ఇన్ కేస్ ఇది చూడండి, యాక్చువల్గా ఇక్కడ CPU, ఇక్కడ ర్యామ్, ఇక్కడ SSD, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్ ఎస్, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మనం లైనక్స్ ఇన్స్టాల్ చేసామనుకోండి, దిస్ సర్వర్ విల్ బికమ్ ఏ లైనక్స్ సర్వర్. మళ్ళీ అది కూడా లైనక్స్ సర్వర్ అని పిలుస్తుంది. ఆ లైనక్సే కాదు, నెక్స్ట్ దానిపైన నేను డాకర్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశాను. డాకర్, ఎప్పుడైతే డాకర్ సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేశానో దిస్ విల్ బికమ్ ఆ డాకర్ హోస్ట్, అంటే డాకర్ మిషన్ అని వచ్చింది. మళ్ళీ అగైన్ డాకర్ హోస్ట్ ఆర్ డాకర్ మిషన్, ఇట్లా అంటే రకరకాలుగా. సో EC2 ఇన్స్టెన్స్ అన్న, సర్వర్ అన్న, లోకల్ హోస్ట్ అన్న, లైనిక్స్ సర్వర్ అన్న, డాకర్ హోస్ట్ అన్న, బట్ ఎనీవే డాకర్ సాఫ్ట్వేర్ దీంట్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ హోస్ట్, డాకర్ హోస్ట్, లోకల్ హోస్ట్. ఓకే, సర్వర్. ఓకే, so with the help of this Docker, I can create containers. I can create so many containers. Okay, still I am working inside this container. Okay, so in this container we have some data. So ఈ డేటా అనేది సింపుల్ గా మనకి ప్రాజెక్ట్ 1 ఆర్ సంథింగ్ కాల్డ్ ABC బ్యాంక్ డేటా. ABC బ్యాంక్ డేటా. ఓకే ఫైన్, బాగుంది. ABC బ్యాంక్ డేటా ఈ కంటైనర్ లో ఉంది. ఓకే, సరే, ఇప్పుడు ABC బ్యాంక్ డేటా ఈ కంటైనర్లో ఉంది, కానీ నేను వాల్యూమ్స్ అవన్నీ ఆ కాన్సెప్ట్లన్నీ నాకు తెలియవు, నాకు అసలు ఏమీ రాదు. వాడేం చెప్పాడంటే సింపుల్గా, బాబు ఏం లేదమ్మా, కంటైనర్ 1లో డేటా ఉంది, ఇది KK కంటైనర్ 1. ఓకే, ఓకే, ఇదేమో KK కంటైనర్ 2. లేదు లేదు, మనకి ఇట్లా కాదు అనుకుంటే, మనకు అర్థం కాని భాషలో అనుకుంటే ABC బ్యాంక్ C1, ఇది ABC bank C1 container 1, ABC bank C2 container 2. Yes, this container is also having some data. Okay, data. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఈ డేటా ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు వాడేం చెప్పాడు టాస్క్ అంటే, ఏం లేదు, మనకు ఒక టాస్క్ ఇచ్చాడు. బాబు, కాపీ ద ఎంటైర్ డేటా ఫ్రమ్ ఫ్రమ్ కంటైనర్ టు హోస్ట్ మిషన్ అన్నాడు. కంటైనర్ టు హోస్ట్ మిషన్, కాపీ ద డేటా ఫ్రమ్ కంటైనర్ టు హోస్ట్ మిషన్ అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? కాపీ ద డేటా ఫ్రమ్ కంటైనర్ టు హోస్ట్ మిషన్ అన్నాడు. ఎందుకు అట్లా? ఎందుకంటే సపోజ్ ఇన్ కేస్ కంటైనర్స్ ఫెయిల్ అయినప్పుడు, కంటైనర్స్కి ప్రాబ్లం వచ్చినప్పుడు డేటా ఇబ్బంది అవుతుంది కదా, ఇష్యూ అవుతుంది కదా. అట్ ద సేమ్ టైం సపోజ్ ఇప్పుడు నేను ABC బ్యాంక్ కంటైనర్ 1లో ఉన్న డేటాని మళ్ళీ ఉపయోగించుకోవాలంటే రిస్క్ అవుతుంది కదా. అందుకోసం నేను ముందుగానే
Before that, I am copying this data from container to host machine. సో ఈ హోస్ట్ మిషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి అగైన్ ఈ డేటా ఉపయోగించి మళ్ళీ నేను ఇంకొక కంటైనర్ని తయారు చేసుకుంటాను నా ఇష్టం. ఎస్ ఐ కెన్ క్రియేట్ వన్ మోర్ కంటైనర్. ఐ కెన్ ఆల్సో క్రియేట్ వన్ మోర్ కంటైనర్. ఐ కెన్ ఆల్సో క్రియేట్ వన్ మోర్ కంటైనర్. అంటే దీని అర్థం ఏంది అంటే ఒక కంటైనర్ మిస్ అయినా మనకి C3 వస్తుంది, C4 వస్తుంది, C5 కంటైనర్లో కూడా సేమ్ డేటా ఇక్కడ ఏదైతే కనుక వస్తుందో ఆ డేటా తోటి కంటైనర్ మనం తయారు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏమైంది, వీఆర్ నాట్ లూజింగ్ డేటా. సో డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే, కంటైనర్లో నుంచి డేటాని ఇక్కడ కాపీ చేయాలి. ఎలాగా, అది ఇప్పుడు టాస్క్. ఎస్, హౌ టు కాపీ ద డేటా ఫ్రమ్ కంటైనర్ టు హోస్ట్, కంటైనర్ టు డాకర్ హోస్ట్, కంటైనర్ టు లైనక్స్ మిషన్, లైనక్స్ మిషన్లోకి డేటాను తెచ్చుకోవాలి. ఓకే, దిస్ ఇస్ వన్ టాస్క్. అయితే సింపుల్గా ఇంకొకళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఇది ఒక టాస్క్ అయితే ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, బాబు మాకు ఇక్కడ సర్వర్ ఉంది, దిస్ ఈజ్ అవర్ సర్వర్, ఓకే, అంటే దిస్ ఈజ్ అవర్ డాకర్ హోస్ట్, బాగుంది, ఇదంతా మాకు సరిపోయింది నేను. ఎస్, దిస్ ఈజ్ డాకర్ సాఫ్ట్వేర్. ఓకే, ఇదేంటిది, ఎస్ ఇది చెప్పాలి. ఓఎస్ లైనక్స్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ CPU, ఇక్కడ ర్యామ్, ఇక్కడ SSD అనుకోండి, సింపుల్. ఇది సర్వర్ అనుకోండి. ఎస్, ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పారు, ఇందాక మనం ఏం చేసాం, ఈ లోకల్ మిషన్లోకి డేటాని కాపీ చేసాం. డేటా ఎస్, డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ సైడ్ దిస్ ప్లేస్, సర్వర్లో ఉంది డేటా. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, అసలు నువ్వు ఫస్ట్ కంటైనర్ తయారు చేయన్నారు. ఓకే, సో నేను కంటైనర్ని తయారు చేశాను. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ కంటైనర్ తయారు చేయన్నారు. మళ్ళీ నెక్స్ట్ కంటైనర్ తయారు చేయమన్నారు. తయారు చేశారు కదా. ఎస్, కంటైనర్ 1 అంటే ఇదే ABC బ్యాంక్ కంటైనర్ 1, ABC బ్యాంక్ C1, C2, C3. ఓకే, సరే, చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు తెలుసా నాకు. సో ఇక్కడ మీరు ఈ సర్వర్ ఏదైతే ఉందో, అంటే దిస్ ఈజ్ వాట్ డాకర్ హోస్ట్ ఏదైతే ఉందో, లోకల్ హోస్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి డేటాని కంటైనర్లోకి కాపీ చేయవా ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది తెలుసా, హోస్ట్ మిషన్ టు కంటైనర్. సో లోకల్ హోస్ట్ టు కంటైనర్. ఇందాకేమో కంటైనర్లో ఉన్న డేటా డాకర్ హోస్ట్ తెచ్చాం. ఇప్పుడు ఏంటి తెలుసా, కంటైనర్ నుంచి కాదు, మనం ఇక్కడ హోస్ట్ నుంచి కంటైనర్లోకి పంపించాలి డేటాని. కాపీ ద డేటా ఫ్రమ్ లోకల్ హోస్ట్ టు కంటైనర్, కాపీ ద డేటా ఫ్రమ్ సర్వర్ టు కంటైనర్. ఇది మనం 2 టాస్క్లు, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్లు. అంటే మనం ప్రతిరోజు ఎవ్రీడే చేసే టాస్క్లే ఇవన్నీ కూడా. వీటిల్లో మనం పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తే, ఈ వర్కే నేను చేసామన్నప్పుడు వాళ్ళు ఈజీగా మిమ్మల్ని పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్లో ఉపయోగించుకుంటారు. సరే, ఓకే సార్. సార్ మాకు ఏం చెప్తున్నారంటే, ఎస్ ఫ్రెండ్ చెప్పాలి, కాపీ the data container to local host. ఫ్రమ్ సో Container to local host. ఫస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసిన పాయింట్. ఇప్పుడు రెండోది ఏంటి, కాపీ ద డేటా ఫ్రమ్ హోస్ట్ టు కంటైనర్, కంటైనర్ టు హోస్ట్, అంతే కదా, కంటైనర్ టు హోస్ట్, కంటైనర్ నుంచి హోస్ట్కి, అదే కంటైనర్ నుంచి హోస్ట్కి. ఓకే, హోస్ట్ టు కంటైనర్, ఇక్కడేమో హోస్ట్ టు కంటైనర్, కంటైనర్ టు హోస్ట్. ఎస్, సో దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే, ఎస్ మనకి హోస్ట్ అంటే ఎస్ అది డాకర్ హోస్ట్, తర్వాత ఇంకొకటి ఏంటి మనం మాట్లాడేది లోకల్ హోస్ట్. దాన్ని ఇంకో భాషలో ఏం మాట్లాడతాం ఫ్రెండ్స్ చెప్పండి, సర్వర్. దాన్ని ఇంకో భాషలో EC2,
EC2 వర్చువల్ మిషన్ తర్వాత వర్చువల్ అట్లా వర్చువల్ మిషన్, ఆ తర్వాత నెక్స్ట్ వర్చువల్ మిషన్ EC2, ఇంకొంతమంది షార్ట్ కట్లో VM. ఇట్లా అంటే మీ అందరికీ ఇక్కడ డిఫరెంట్గా టెర్మినాలజీస్ వాళ్ళు ఉపయోగించినప్పుడు ఇబ్బంది పడకుండా అన్నీ ఒకే ఇట్లా ఉంటాయని చెప్తున్నాను. ఎస్, సింపుల్గా అది ఏదన్నా సరే భాష ఇదే. ఓకే, ఇప్పుడు మనం సింపుల్గా కంటైనర్లోకి డేటాని కాపీ చేయటం, కంటైనర్లో ఉన్న డేటాని మనం తీసుకోవటం, ఇది మనం చూడాలి. ఓకే, ఓకే సరే సార్, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు దానికి ఎట్లా ప్రొసీజర్ ఏంటి, ఎట్లా చేయాలా అనేది సింపుల్, మీకు చాలా బాగా తెలుసు అది. ఏంటి ఆ ప్రొసీజర్ అంటే చూడండి, మనం సింపుల్గా ఎప్పుడైనా సరే కంటైనర్లో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మనం కాపీ ద డేటా ఫ్రమ్ కంటైనర్ టు హోస్ట్కి వద్దాం. కంటైనర్ టు హోస్ట్, కంటైనర్లో నుంచి ఉన్న డేటాని మన లోకల్ మిషన్లోకి తెచ్చుకుందాం. ఎస్, C1 కంటైనర్, ABC బ్యాంక్ C1 కంటైనర్. ఓకే, సో దాని లోపల ఎస్ మనకి ఏదో ఫైల్ ఉంది, పేమెంట్స్ లేదా డిపాజిట్స్, పేమెంట్స్ ఫైల్. ఈ పేమెంట్స్ ఫైల్ని డైరెక్ట్గా లోకల్ మిషన్లోకి కాపీ చేయడం తెచ్చుకున్నాం. ఎస్, లోకల్ మిషన్లో కాపీ చేయాలి. కాపీ పేమెంట్స్ ఫైల్. ఎస్. అయితే దీనికోసం వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్గా ఈ కంటైనర్ ఉంది కదా, ఈ పేమెంట్స్ ఉంది కదా, మరి ఈ కంటైనర్లో ఈ పేమెంట్స్ ఎక్కడ ఉంది, దాని లొకేషన్ ఏంటి? ఎస్, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద లొకేషన్. ఓకే, మరి ఇక్కడ పేమెంట్స్ మిషన్లోకి సర్వర్లోకి రావాలనుకుంటున్నాం కదా, ఆ సర్వర్లో ఈ లొకేషన్ ఏంది? ఎస్, ఫైండ్ అవుట్ ద లొకేషన్. హియర్ ఆల్సో ఫైండ్ అవుట్ ద లొకేషన్ అంటే లొకేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే కంటైనర్ టు హోస్ట్. ఓకే, కంటైనర్ టు హోస్ట్ అంటే కంటైనర్ నుంచి సర్వర్లోకి అంటున్నాం మనం. కాబట్టి కంటైనర్ అనేది ఇక్కడ సోర్స్ అవుతుంది, సోర్స్. మరి డెస్టినేషన్ ఏది? మన సర్వర్. డెస్టినేషన్ ఏది? మన సర్వర్. డెస్టినేషన్ ఇది డెస్టినేషన్ ఏంది? మన సర్వరే. ఇది డెస్టినేషన్, అర్థమైంది? డెస్టినేషన్. ఎస్, ఇదేంది? ఇది సోర్స్ డెస్టినేషన్. దాన్నే డెస్టినేషన్ ఇంకో భాషలో మనం ఏమంటామంటే టార్గెట్ లొకేషన్. టార్గెట్. సో కొంతమంది టార్గెట్ అంటారు, కొంతమంది డెస్టినేషన్ లొకేషన్ అంటారు. ఎస్, అయితే ఇక్కడ మనం స్పష్టంగా డాకర్కి చెప్పాలమ్మా, డాకర్ ఇక్కడ ఈ లొకేషన్లో ఉన్న ఈ ఫైల్ తీసుకొచ్చి ఈ లొకేషన్లోకి కాపీ చేయవా అని చెప్పాలి. మరి కాపీ చేయవా అని చెప్పడానికి డాకర్ కూడా ఒక కమాండ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏ కమాండ్ యాక్సెప్ట్ చేస్తుందంటే కాపీ చేయడానికి సిపినే యాక్సెప్ట్ చేస్తుంది. సిపి మీన్స్ వాట్? సిపి స్టాండ్స్ ఫర్ కాపీ. సిపి కమాండ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్, డాకర్ సిపి సరిపోతుంది. డాకర్ సిపి రాసి సోర్స్ లొకేషన్ రాసి డెస్టినేషన్ లొకేషన్ రాస్తే చాలు, ఇక్కడున్న ఏ ఫైల్ అయినా సరే డెస్టినేషన్లోకి వెళ్తుంది, రీచ్ అవుతుంది. అయితే ఇక్కడ ABC బ్యాంక్ నేనేం రాస్తానంటే కంటైనర్ అనేది దాని పేరేంటి ఫ్రెండ్స్? ABC బ్యాంక్. గుడ్, ABC బ్యాంక్ 1 ఇది కంటైనర్. ఈ కంటైనర్ లోపల ఏ ఫైల్ ఉంది? ఎస్, ABC బ్యాంక్ అని రాసిన తర్వాత మనం సపరేషన్ చేయాలి. ఇక్కడ నుంచి ఇది కంటైనర్ కాదమ్మా, ఇక్కడ నుంచి ఫైల్స్ దాని లొకేషన్ అని చెప్తున్నాం మనం. ఫస్ట్ ఏమో ABC బ్యాంక్ కంటైనర్ నేమ్ ఎస్, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈ ఫైల్ ఎక్కడుందో అక్కడ. సపోజ్ నేనేమంటానంటే ABC బ్యాంక్ సంబంధించిన కంటైనర్ కాబట్టి నేనేం చేశానంటే ప్రాజెక్ట్ అని పెట్టా పేరు, జస్ట్ ప్రాజెక్ట్ 1 అని పెట్టా కంటైనర్లో. అందుకోసం ప్రాజెక్ట్ 1 పెట్టేశాను కదా, సో ఇక్కడ వెంటనే రాసుకోవాలి ప్రాజెక్ట్ 1 ఇలా రాసుకున్నాం. ఓకే, రాసుకున్న తరువాత నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ డేటా అనే దానికోసం నేనేం పేమెంట్స్ అని పెట్టేశాను. పేమెంట్స్
అర్థమైంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ పేమెంట్స్. ఇదేమో ప్రాజెక్ట్ 1, ఇక్కడేమో పేమెంట్స్. అయిపోయింది. ఇది నా కంటైనర్ యొక్క లొకేషన్. కంటైనర్లో ఉన్న నా ఫైల్ యొక్క లొకేషన్, నా ఫోల్డర్ యొక్క లొకేషన్ ఇది. ఓకే, మరి ఇక్కడికి కాపీ చేయాలంటున్నారు. మరి ఎక్కడికి కాపీ చేయాలా? యాక్చువల్గా నేను కాపీ చేయాలా? కాపీ చేయడానికి డెస్టినేషన్ లొకేషన్స్ చాలా ఉంటాయి. సపోజ్ లెట్స్ సే నేను ఒక యూజర్ని బాస్, నేను మరొక యూజర్ని, నేను మరొక యూజర్ని, ముగ్గురు యూజర్స్ని చూపిస్తున్నాను నేను. కొన్ని సందర్భాల్లో ముగ్గురు కూడా అవసరం అవుతారు, ముగ్గురు యూజర్స్. సో ముగ్గురు యూజర్స్లో ఒక అతను ఈసీటీ యూజర్, ముగ్గురు యూజర్లో ఒక అతను రూట్ యూజర్, ముగ్గురు యూజర్లో ఇంకొక అతను పాపారావు యూజర్. ఎస్ పాపారావు యూజర్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఈసీ2 యూజర్కి లైనెక్స్ ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఓకే రూట్ యూజర్ కూడా లైనెక్స్ ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఓకే, మరి పాపారావు యూజర్కి కూడా లైనెక్స్ ఒక ఫోల్డర్ ఇచ్చింది. ప్రతి యూజర్కి ఒక ఫోల్డర్ ఇచ్చేసింది. ఓకే, అది మీకు తెలుసు ఆల్రెడీ. సరే, మీరు మర్చిపోయినా సరే నేను గుర్తు చేస్తాను, నో ప్రాబ్లం. ఇట్లా ఇచ్చేసింది. ఇలాగా. మరి ప్రతి వ్యక్తికి ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఈసీటీ యూజర్కి కూడా ఫోల్డర్ ఇచ్చింది, రూట్కి కూడా ఫోల్డర్ ఇచ్చింది, పాపారావు కూడా ఫోల్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఆ లొకేషన్ మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఈసీటీ యూజర్కి ఇచ్చిన ఆ ఫోల్డర్ చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, దీన్ని తీసేద్దాం, ఇది అడ్డంగా ఉంది. ఎస్, నేను రాసిన బొమ్మలు కానీ పిక్చర్స్ ప్రతిదీ కూడా మీరు రాసుకోవటం అలవాటు చేసుకోండి. బద్ధకంగా మాత్రం ఉండొద్దు దయచేసి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీ పిల్లలు. నోట్స్ లేకపోతే మీకు చాలా కష్టాలు ఉంటాయి. ఓకే, సరే. యూజర్ ఫోల్డర్. ఇప్పుడు ఈసీ యూజర్కి ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఆ ఫోల్డర్ పేరు ఏంది? EC2 యూజర్ ఫోల్డర్ నేమ్, అంతే. మరి రూట్ యూజర్కి ఒక ఫోల్డర్ ఇచ్చింది, దాని పేరు రూటే, అంతే, ఇంక వేరేది లేదు. మరి పాపారావు కూడా ఒక ఫోల్డర్ ఇచ్చింది, దాని పేరు ఏంది ఫ్రెండ్స్? పాపారావే. తెలుసు మీకు పాపారావు. ఎస్ ఫోల్డర్ ఇచ్చేసింది. అయితే ఇచ్చిన తర్వాత ఈ ఫోల్డర్స్ మొత్తాన్ని ఒక ప్లేస్లో స్టోర్ చేసింది ఎవరు? లైనెక్స్. EC2 యూజర్ ఫోల్డర్ని, ఇది ఫోల్డర్, ఇక్కడ కనపడేది ఫోల్డర్ బాస్, ఇక్కడ కనపడేది ఫోల్డర్, ఇక్కడ కనపడేది కూడా ఫోల్డర్. EC2 యూజర్ ఫోల్డర్ అనేది లైనెక్స్ ఎక్కడ పెట్టిందంటే హోమ్ అనే ఫోల్డర్లో ప్లేస్ చేసింది. హోమ్. ఈ హోమ్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉందంటే //లో ఉంది. అంటే //హోమ్ ఫోల్డర్, ఆ తర్వాత EC2 యూజర్ ఫోల్డర్ పెట్టేసింది. మళ్ళీ ఇక్కడ ఏం చేసింది తెలుసా? పాపారావు కూడా హోమ్ అనే ఫోల్డర్ పెట్టేసింది. మళ్ళీ హోమ్ ఎక్కడ ఉంది తెలుసు కదా మీకు? // అంటే //హోమ్ పాపారావు ఫోల్డర్ ఉంది. దీన్ని ఫుల్ లెంత్ పాత్ మనకి ఎట్లా అంటే //హోమ్ పాపారావు. ఇక్కడ ఫుల్ లెంత్ పిక్చర్ ఏంటి? ఈసీటీ యూజర్ కదా. ఈసీటీ యూజర్ అయినప్పుడు ఫుల్ లెంత్ ఏమొస్తుంది? అక్కడ కూడా అంతే, //హోమ్ EC2 -యూజర్ వస్తుంది ఇక్కడ, అంతే, కన్ఫర్మ్. రూట్ ఇక్కడ రూట్ని మార్చేసింది. వాడు హోమ్లో ఇవ్వాల రూట్ని. రూట్ అంటే ఏందనుకున్నాం? లైనక్స్ మొత్తంని కంట్రోల్ చేసే వ్యక్తి వాడే కాబట్టి వాడికి ఏం చేసిందంటే జస్ట్ లైక్ // ఫోల్డర్లోనే రూట్ అని పెట్టేసింది, అంతే. హోమ్లో కాదు, అది హోమ్లో ఉండవు. హోమ్లో ఉన్నది ఇవే. అంటే మనం ఇక్కడ నుంచి నార్మల్ యూజర్స్ని తయారు చేసే కొద్దీ అవన్నీ హోమ్లోకి వెళ్తాయి ఫోల్డర్స్ అన్ని. బట్ ఒక సింగిల్ యూజర్ ఉన్నాడు, వాడి పేరు రూట్ యూజర్ ఆర్ సూపర్ యూజర్. దట్ రూట్ యూజర్ ఫోల్డర్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఎక్కడ? // ఫోల్డర్. సో రూట్ యూజర్ ఫోల్డర్ లొకేషన్ ఏంటంటే // అంతే, వాడి లొకేషన్. పాపారావు ఫోల్డర్ లొకేషన్ ఏంటంటే // హోమ్ పాపారావు. EC2 యూజర్ లొకేషన్ ఏంది? హోమ్ EC2 యూజర్, // హోమ్ EC2 యూజర్. సరే, ఇప్పుడు ఎందుకు మీరు చెప్తున్నారు అంటే మిత్రులారా, మీరు ఎప్పుడైతే ఏ యూజర్గా లాగిన్ అవుతారో ఆ యూజర్కి సంబంధించిన ఫోల్డర్స్లోనే మీరు కూడా ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. సపోజ్ లెట్స్ సే ఇఫ్ యు ఆర్ ఏ EC2 యూజర్,
If you are a login as a UCT user, you log in as a ECT user boss. ఓకే, ECT user గా మీరు లాగిన్ అయినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ECT user గానే ఉంటారు. ఫోల్డర్ ECT user folder లోనే ఉంటారు మీరు. ఆహా, ఓకే ఓకే. మరి ECT user folder లోనే ఉంటారు. మరి లాగిన్ యాజ్ ఏ లాగిన్ యాజ్ ఎ రూట్ యూజర్. రూట్ యూజర్గా మీరు లాగిన్ అయ్యారనుకోండి మిషన్లో, అంటే సర్వర్లో, అప్పుడు మీరు ఎలాగుంటారు? ఫార్వర్డ్ స్లాష్ లోనే ఉంటారు. అదే ఇది వచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ హోమ్ ECT యూజర్లో ఇక్కడ ఉంటారు మీరు. ఇదేమో రూట్ లో ఉంటారు. సో యూ లాగిన్ యాజ్ ఎ పాపారావు లాగిన్ అయినప్పుడు ఎక్కడ ఉంటారు ఫ్రెండ్స్ మీరు? చెప్పండి. ఫార్వర్డ్ స్లాష్ హోమ్ పాపారావు ఫోల్డర్లో ఉంటారు. ఇది యాక్చువల్ స్టోరీ. ఓకే, ఇట్లా ఉంటారు మీరు. ఆహా, ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే, మీరు లాగిన్ అయిన విధానాన్ని బట్టి మీరు ఎక్కడున్నారో చూసుకొని అదే డెస్టినేషన్ లొకేషన్గా మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు లాగిన్ అయ్యే ప్రదేశం ECT యూజర్గా అయితే ఇట్లాగ వస్తుంది మీకు. మీరు రూట్ యూజర్గా లాగిన్ అయితే ఇలా వస్తుంది ఫోల్డర్. మీరు పాపారావుగా లాగిన్ అయితే ఇలా వస్తుంది ఫోల్డర్. ఓకే, సో దట్ మీన్స్ వాట్? దిస్ ఇస్ వాట్ టార్గెట్ లొకేషన్. లేదు సార్, నేను పాపారావుని, నా పేరు, నేను ఫార్వర్డ్ స్లాష్ హోమ్ పాపారావు ఫోల్డర్ వస్తుంది. ఆ ఫోల్డర్లో నేను ABC బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాశాను సార్. ABC బ్యాంక్ ప్రాజెక్ట్ రాస్తే ఎక్కడ ఉంటుంది ఏంటి? నీ ఫోల్డర్లోనే ఉండేది అది. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ మై వర్డ్స్? అర్థమవుతుందా? ఎస్ సార్. Yes, sir. నేనేం చెప్తున్నానంటే, మీరు ఎలాగైతే లాగిన్ అవుతారో ఆ లాగిన్ అయినప్పుడు మీ ఫోల్డర్లోకి మీరు వర్క్ చేస్తూ ఉంటారు. ఆ ఫోల్డర్లో వర్క్ చేసే సమయంలో మీరు ఏదన్నా ఇంకొక ప్రాజెక్ట్ ఫోల్డర్ తయారు చేస్తే ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది? మీ ఫోల్డర్లోనే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆర్ యు అండర్స్టాండింగ్? మరి ఇప్పుడు నేను రూట్ యూజర్గా లాగిన్ అయినాను. నేను ఒక ఫోల్డర్ తయారు చేశా. మరి ఈ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? Root user, sir. అంతే. ABC బ్యాంక్ ఫోల్డర్ నేను తయారు చేశాను అనుకోండి, దీని ఫుల్ పాత్ ఎలా చెప్తారు? ఫార్వర్డ్ స్లాష్ రూట్ ABC బ్యాంక్ ఫోల్డర్ తయారు చేశాం కదా, ABC బ్యాంక్, ఇక్కడ ఈ లొకేషన్ వస్తుంది. సో ఈ లొకేషన్. మరి ఇక్కడ ఏమొస్తుంది? లాగిన్ యాజ్ ఏ పాపారావు యూజర్కి, పాపారావు యూజర్ ఎట్లా వస్తుంది? ఫార్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ హోమ్ హోమ్ పాపారావు ABC బ్యాంక్ ఇట్లా వస్తుంది. ABC బ్యాంక్ ఇట్లా వస్తుంది. ఇది ఇన్ లొకేషన్. అంటే నువ్వు ఇప్పుడు ఇట్లాగా లొకేషన్స్ ముందు ఐడియా ఉండాలి, అదర్వైజ్ మనకు అసలు అర్థం కాదు లైనెక్స్. ఓకే, ఇప్పుడు లాగిన్ యాజ్ ECT యూజర్ ఉన్నాడు, అప్పుడు వీడికి ఏమొస్తుంది? వీడు ఏం చేశాడు? వీడు కూడా ABC బ్యాంక్ ఫోల్డర్ తయారు చేశాడు. లెట్స్ సే సపోజ్ ఎజ్యూమ్ దాట్ ABC బ్యాంక్ ఫోల్డర్ ఇతను కూడా తయారు చేశాడు. మరి ఈ లొకేషన్ కంప్లీట్ గా చెప్పాలంటే ఎట్లా చెప్తారు మీరు? ఫార్వర్డ్ స్లాష్ హోమ్ EC2 యూజర్ ABC ఎస్, ఇది యాక్చువల్గా. ఓకే, సో ఇది అనమాట. ఇట్లాగా అంటే మీరు ఎక్కడైతే లాగిన్ అవుతారో ఆ లొకేషన్ బేస్ చేసుకొని మీరు ఒక ఫోల్డర్ తయారు చేస్తే ఆ ఫోల్డర్ మొత్తం కంప్లీట్ పాత్ చెప్పండి అన్నప్పుడు ఇట్లా చెప్పాలి. ఏ బాబు, ఇక్కడ మేము ఉన్నాము. సరే, ఇది యాక్చువల్గా. మరి ఇప్పుడు కూడా కంటైనర్లో ఉన్న డేటాని ఎక్కడికి కాపీ చేయమంటావు అని అడుగుతుంది అది. ఓకే ఓకే, ఎక్కడ కాపీ చేయమంటావు అంటే, నువ్వు ఎలాగైతే లాగిన్ అవుతావో అక్కడ నువ్వు చెప్పాలా. నువ్వు రూట్ యూజర్గా లాగిన్ అయితే ఇగో ఈ ఫోల్డర్ పేరు చెప్పాలా. నువ్వు పాపారావు యూజర్గా లాగిన్ అయితే ఇదిగో ఈ ఫోల్డర్ ఈ లొకేషన్ చెప్పాలా. లేదు నేను ECT యూజర్గా ఉన్నానంటే ఈ లొకేషన్ చెప్పాలా. ఏదైనా సరే లొకేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ లొకేషన్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ డెస్టినేషన్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ టార్గెట్ అంటున్నా నేను. అదే ఇది. ఎస్. మరి ఇప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ? ఆ కంటైనర్ నుంచి కాపీ చేయవా అంటున్నా. సో కంటైనర్ లొకేషన్ మనకు అర్థమైంది. ఇప్పుడు మిషన్ లొకేషన్ కూడా మనకు అర్థమైంది. ఆ మిషన్లో మనం లొకేషన్ ఏది ఇస్తాం? మనం ఏ యూజర్గా లాగిన్ అయితే అట్లకి ఇస్తాం. ఇప్పుడు ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమైందా? ఏ యూజర్గా లాగిన్ అయితే ఆ యూజర్. ఇప్పుడు సపోజ్ నేను ECT యూజర్గా లాగిన్ అయితే నా లొకేషన్ ఏమొస్తుంది? లెట్స్ సే ఫార్వర్డ్ స్లాష్ హోమ్ EC2 యూజర్
నేను ఒక ఫోల్డర్ తయారు చేసి ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ ఇది నాది, అంతే అయిపోయింది. సో నేను రూట్ యూజర్ అయిన నేను ఏం చేయాలా, Forward slash /home ABC bank. root ఫార్వర్డ్ Root slash. పాపారావు ఇంట్లోకి వెళ్ళమ్మా. ఎక్కడ కూర్చుంటావమ్మా, సరిగా కూర్చో, చెప్పుకో పేరెంట్స్ కి, ఇంట్లో వాళ్ళకి మీట్లో పెట్టేసి ఫస్ట్. చేపల మార్కెట్లో ఉంటే ఎట్లా, /root తర్వాత ఏబిసి బ్యాంక్, ఇది యాక్చువల్గా. మళ్ళీ నేను నెక్స్ట్ ఏం చేస్తాను, సింపుల్గా రూట్ యూజర్ కాకుండా ఎస్ పాపారావు ఈయన యూజర్. ఈ యూజర్గా ఉన్నప్పుడు నేనేం చేస్తాను, /home, అర్థమైందా? సో పాపారావు ఈ ఫోల్డర్ తోటి, ఆ తర్వాత ఏబిసి బ్యాంక్ రాసుకోవాలి. ఇది డెస్టినేషన్ లొకేషన్స్. అంటే మీరు ఏ యూజర్గా అయితే అట్లా, ఒకటిలో పని చేస్తున్నారా, 2లో పని చేస్తున్నారా, 3లో పని చేస్తున్నారా, అట్లా. ఎస్ మీకు ఎవరికి కావాలో ఆ డేటాని వాళ్ళకి షేర్ చేయొచ్చు ఇప్పుడు మనం ఈజీగా. సార్ ఇప్పుడు సరే మీరు రూట్ యూజర్లో ఉంటారు కదా, దాని నుంచి ఫస్ట్ చెప్పండి, తర్వాత పాపారావుకి వెళ్దాం. సరే ఇప్పుడు నేను రూట్ యూజర్లో ఉన్నా యాక్చువల్గా. సో ఐ లాగ్డ్ ఇన్ యాజ్ ఎ రూట్ యూజర్. మరి లాగ్డ్ ఇన్ యాజ్ ఎ రూట్ యూజర్ అన్నప్పుడు నా టార్గెట్ ఫోల్డర్ ఇదే. ఏది నా టార్గెట్ ఫోల్డర్? ఇది ఏది, /root ABC bank. నేను రూట్ యూజర్ కాబట్టి ఎస్ ఐఎమ్ ఏ రూట్ యూజర్ నౌ. దాట్స్ వై మై కరెంట్ డైరెక్టరీ నేమ్ is this one, ABC bank. ఎస్ ఇది యాక్చువల్. ఓకే సరే ఇప్పుడు ఎస్ ఇది ఫ్రెండ్స్. ఓకే రూట్ ఏబిసి బ్యాంక్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ రూట్ ఏబిసి బ్యాంక్ని అక్కడ ఇవ్వాలా. ఎక్కడ చూసారు కదా, ఇక్కడ ఇది ఏబిసి బ్యాంక్, ఇదేమో కంటైనర్ లొకేషన్, ఇదేమో ఇప్పుడేమో ఇది మనం మిషన్ లొకేషన్. ఇది ఎక్కడ ఇవ్వాలా, దాని పక్కనే రాయాలా, దీని పక్కనే జస్ట్ ఇక్కడ /root ఏబిసి బ్యాంక్ రాయాలి. నువ్వు లాగిన్ అయ్యావు కాబట్టి. ఓకే నెక్స్ట్ ఏం రాయాలి సార్? ఏం లేదు, సింపుల్గా ఇక్కడ డాకర్ సిపి అయిపోయింది. ఇంతేనా స్టేట్మెంట్? ఇంతే అయిపోయింది. ఓకే ఇది మన మిషన్లో ఎగ్జిక్యూషన్ చేయాలా. అంటే ఇక్కడ నేనేమి ఇవ్వలేదు, సింపుల్గా చెప్పాలంటే బ్యాకప్ రాసి, డాకర్ రాసి. ఎస్ ఫ్రెండ్స్ అర్థమైందా? ఎలా అర్థమైందా? ఎస్. సో ఏం ఫ్రెండ్స్, కాపీ ద డేటా ఫ్రమ్ కంటైనర్ టు host ఆర్ లైక్ సర్వర్, అంతే. సో ఇది దీనికి. సో దీనికి మన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పుడు చూస్తే డాకర్ రాయండి, తర్వాత సిపి రాయండి, డాకర్ సిపి, తర్వాత ఏం రాయాలి ఫ్రెండ్స్, కంటైనర్ నేమ్ ఏబిసి బ్యాంక్ కంటైనర్ 1, ఏబిసి బ్యాంక్ కంటైనర్ 1. ఆ తర్వాత ఏబిసి బ్యాంక్ కంటైనర్ 1లో ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఉంది. ఓకే ఆ ఫోల్డర్ లోపల ఎస్ మనకి సంథింగ్ కాల్డ్ ఏదో ఫైల్ ఉంది, ఫైల్ 1 లేదా పేమెంట్స్ ఉంది, పేమెంట్స్. ఓకే ఆ పేమెంట్స్ అనే దాన్ని ఎస్లో ఎక్కడికి మనం కాపీ చేయాలంటే మీకు అర్థమైపోయింది, ఇంకా అవసరం లేదు. /root తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్, ఏబిసి బ్యాంక్. ఇట్లా అంటే ఐఎమ్ ఏ రూట్ యూజర్ నౌ. సో దీనికోసం మనం ఏం చేయాలా, రూట్ యూజర్ సైడ్, ఇది రూట్ యూజర్ సైడ్ ఇట్లా ఉంటుంది యాక్చువల్గా. ఓకే ఈసీ యూజర్ సైడ్ వేరేలా ఉంటుంది, రూట్ యూజర్ సైడ్ ఇది ఇట్లా ఉంది. ఓకే సరే సార్, మీరు ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ ఇన్సైడ్ రూట్ యూజర్. రైట్ నౌ ఐఎమ్ ఇన్సైడ్ రూట్ యూజర్. ఎస్ రైట్ నౌ ఐఎమ్ ఇన్సైడ్ రూట్ యూజర్. కాబట్టి రూట్ యూజర్ సైడ్ అని రాసేసాను. కాపీ ద డేటా, రూట్ యూజర్లో ఉండి నేను కాపీ చేస్తున్నా ఈ డేటాని. కాబట్టి ఇక్కడ రూట్ అని ఇచ్చేసాను సార్, ఇక్కడ రూట్ అని ఇచ్చాను. సరే రూట్ అని ఇచ్చారు సార్, బాగానే ఉంది.
సరే ఇప్పుడు ఈ రూట్ అనేది ఇవ్వకుండా వర్క్ అయితే కాదా? నేను ఇక్కడ ఈ పాయింట్ గుర్తు, రైట్ నో ఐఎమ్ ఇన్సైడ్ రూట్ యూజర్ అని పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్ నో ఐఎమ్ ఇన్సైడ్ రూట్ యూజర్. రూట్ యూజర్గా ఉన్న నేను ఇక్కడ డాకర్ సిపి రాసి అన్ని రాసేసా. రూట్ యూజర్గానే ఉన్నాను కదా, రూట్ యూజర్ ఫోల్డర్లోనే నేను ఉన్నాను కదా. మళ్ళీ ఇక్కడ రూట్ ఫోల్డర్ పేరు రాయటం కరెక్టేనా? రాయకపోయినా వస్తుందా? అసలు ఇప్పుడు ఈ స్టేట్మెంట్, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్, ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ ఎస్ పాసిబుల్. ఆన్సర్ ఏంది? ఎస్ఏ. ఆన్సర్ ఏంది? ఎస్ఏ. ఎస్ ఎస్ సక్సెస్. ఆన్సర్ ఏంది? ఎస్ఏ. సక్సెస్ అవుతుంది. ఆన్సర్ ఎస్ఏ సక్సెస్ అయింది. సరే, మరి నెక్స్ట్ కేసులో ఇంకొక విధంగా రాస్తాను. నెక్స్ట్ కేసులో చూడండి ఎట్లా రాస్తాను. ఇప్పుడు డాకర్ సిపి అవంతా ఇట్లా రాస్తాను కదా. ఎస్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్త అర్థం చేసుకున్నాము. మంచి కాన్సెప్ట్ ఇది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్. ఓకే, ఇప్పుడు ఇది ఉంది ఇట్లా. సరే సరే సార్, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకున్నా, ఐఎమ్ ఇన్సైడ్ రూట్ యూజర్. ఐఎమ్ ఇన్సైడ్ రూట్ యూజర్ ఫోల్డర్. ఓకే, ఇలా ఉంది. వేరే వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, అసలు మీరు ఇక్కడ ఏదైతే రూట్ అనే ఫోల్డర్ని మెన్షన్ చేస్తున్నారో అది అవసరం లేదు కదా, ఎందుకు మెన్షన్ చేసామన్నారు. మెన్షన్ చేయకుండా ఎగ్జిక్యూషన్ చేస్తే ఏమవుతుందని క్వశ్చన్ అడిగాడు నన్ను. కరెక్టే మీరు చెప్పిన పాయింట్. మెన్షన్ చేయకుండా అంటే రూట్ ఫోల్డర్నే ఇక్కడ మెన్షన్ చేయకుండా ఎస్ మనం దీన్ని చేస్తే ఏమవుతుందని క్వశ్చన్ అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాడేమడిగాడు క్వశ్చన్ అర్థం అవుతుందా? ఓకే, వాడేమడుగుతున్నాడు క్వశ్చన్ అర్థమైందా? మీరు ఎక్కడున్నారు? ఐఎమ్ ఇన్సైడ్ రూట్ యూజర్. మీరు ఆబ్వియస్గా రూట్ యూజర్లు ఉన్నారంటే ఎక్కడున్నారు మీరు? రూట్ ఫోల్డర్లో ఉన్నాను. రూట్ ఫోల్డర్లో ఉన్నాను. ఓకే, రూట్ ఫోల్డర్లో ఉండి మరి రూట్ ఎందుకు పెట్టావు అన్నాడు. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగాడు. అప్పుడు ఏం చేయాలా? లేదు, నువ్వు యాక్చువల్గా నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, అది కరెక్టా కాదా చెప్పమన్నాడు. ఏం స్టేట్మెంట్ అది? ఏం లేదు చూడు, ఇట్లా నేను అట్లా కాకుండా ఈ విధంగా రాస్తాను. ఈజ్ దిస్ వ్యాలిడ్ స్టేట్మెంట్ ఆర్ ఇన్వాలిడ్? దిస్ ఇస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ బాస్. ఇలా రాశాడు. రాసి ఇదిగోండి, ఇట్లా రాశాడు. ఎస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎస్ అని చెప్పాం, సక్సెస్ అని కూడా చెప్పాం. మరి వాట్ అబౌట్ సెకండ్ స్టేట్మెంట్? ఎస్ చెప్పాలా ఆన్సర్? It will work. వాట్ అబౌట్ సెకండ్ స్టేట్మెంట్? ఎస్ ఆర్ Yes. నో? ఎస్ అయితే ఎందుకు ఎస్, నో అయితే ఎందుకు నో? Yes, because we are already logged in as a root user, so it's so in root user home folder we have that ABC Bank folder. ఎస్ ఎస్ దాన్ని ఎలా చెప్పాలంటే, వీ హ్యావ్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ యాజ్ ఎ రూట్ యూజర్ అండ్ వీఆర్ వర్కింగ్ ఇన్సైడ్ a root user folder. We are working inside a root user folder. That's why no need to mention a root folder again అని చెప్పాలా. అప్పుడు అర్థమవుతుంది వాడికి. ఏం చెప్పాలా? వీఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్సైడ్ a root folder. We are also working inside a root folder. That's why no need to mention a root folder again. Root folder again because we are also working inside a root folder అనే అర్థం అనమాట. సో కాబట్టి ఇక్కడ రూట్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్ పాత్ అవసరం లేదు. నో నీడ్ టు మెన్షన్ ద కంప్లీట్ పాత్. దాట్స్ వై ఐ హ్యావ్ రిటర్న్ ఓన్లీ ఏ ఫోల్డర్ నేమ్ which we want to store a container data, this folder అంతే. ఓకే, సో ఈ కంటైనర్లో ఉన్న ఈ పేమెంట్స్ అనే ఈ డేటా ఉంది కదా, ఇలా డైరెక్ట్గా ఇలా 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 ఏబిసి బ్యాంక్ వచ్చేస్తుంది. ఏబిసి బ్యాంక్ ఫోల్డర్కి వస్తాం. ఓకే ఓకే, ఇది ఒక మోడల్. సరే, ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, బాబు యాక్చువల్గా వాళ్ళు ఏం రాశారు తెలుసా? సింపుల్గా ఇదిగోండి,
వాళ్ళైతే ఇట్లా రాశారు. ఇలా రాసి చూడండి, ఇవన్నీ తీసేసి ఒక చుక్క పెట్టేశాడు. అరే ఇదంతా తీసేసి ఒక చుక్క పెట్టేశాడు ఆయన. ఎస్, ఒక సింగిల్ డాట్ పెట్టేశాడు. ఇది మనం ఏదో అనుకుంటున్నాం, ఇది సింగిల్ డాట్ అని, ఇదేందులే అని. ఎస్ ఇలా పెట్టేసి నన్ను అడిగాడు క్వశ్చన్. ఏమని అడిగాడు? ఎస్ బాబు, ఈజ్ దిస్ వ్యాలిడ్ స్టేట్మెంట్ ఆర్ ఇన్వాలిడ్ అన్నాడు. ఈజ్ దిస్ ఇస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? ఎస్, మీ అందరికి ఆన్సర్ తెలుసు, ఎందుకంటే మనం చాలా చూసాం దీని మీద. ఎస్, ఇక్కడ డాట్ అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ బాస్. ఇక్కడ డాట్ అంటే అర్థం ఏంటంటే, పీరియడ్ అంటే అర్థం ఏంటంటే కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ అని అర్థం. కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ అని అర్థం. అంటే ఏం చెప్తున్నాం తెలుసా అమ్మా డాకర్, దయచేసి ఏబిసి బ్యాంకు కంటైనర్ 1లో ఉన్న ఈ పేమెంట్స్ అనే ఈ డేటా ఉంది చూసారా, ఆ డేటాని నేను ఇప్పుడైతే ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో, నేను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నానో, ప్రజెంట్ వర్కింగ్ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్లోకి ఈ పేమెంట్స్ అన్నిటిని కూడా కాపీ చేయి అని చెప్తున్నా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఇది డాట్ పీరియడ్ ఇండికేట్స్ దాట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, కరెంట్ వర్కింగ్ ఫోల్డర్. అంటే కంటైనర్లో ఉన్న డేటా అంతా ఇప్పుడు ఎక్కడికి వస్తుంది అనుకున్నారు? కరెంట్ వర్కింగ్ డైరెక్టరీకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఎట్లా సార్, మాకు ఎలా తెలుస్తుంది? ఇది ఏం లేదు, మీరు లాగిన్ యాజ్ వచ్చినప్పుడు, ఎస్ లాగిన్ యాజ్ ఉన్నప్పుడు మీరు రూట్ అని ప్రెస్ చేశారు. సారీ, మీరు ఈసీటీ యూజర్ అని ప్రెస్ చేస్తున్నారు, రూట్కి వస్తున్నారు. ఓకే, రూట్కి వస్తున్నారు. రూట్ యూజర్గా వచ్చినప్పుడు రూట్ ఫోల్డర్లోకి మీరు వర్క్ చేస్తూ ఉంటారు. రూట్ ఫోల్డర్లోకి మీరు వర్క్ చేస్తున్నప్పుడు మొత్తం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరంలా, అదే రూట్ ఫోల్డర్లోకి సేవ్ చేయాలి, అదే రూట్ ఫోల్డర్లోకి కాపీ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ వాడు ఏం చెప్పాడంటే మనకి ఒక పీరియడ్ పెట్టేసేయి అన్నాడు. ఎస్, నువ్వు రూట్ ఫోల్డర్లోనే ఉన్నావు కదా, పీరియడ్ పెట్టడం వల్ల ఏమైతే తెలుసా, రూట్ ఫోల్డర్లోనే ఈ పేమెంట్స్ అనే ఎస్ డేటా కాపీ అవ్వబడుతుంది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఎస్, క్లియరా? సార్ ఒకవేళ మనం EC2 యూజర్ లెక్క లాగిన్ అయ్యి డాట్ పెట్టినప్పుడు అప్పుడు కూడా EC2 ఫోల్డరే రిప్రజెంట్ చేస్తుంది సార్ డాట్ పెడితే. అంతే. ఓకే, సో ఇది యాక్చువల్గా. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంకొక పాయింట్లో తీసుకుంటే, ఇక్కడ డాట్ అనేది కరెంట్ అని తెలిసిపోతుంది మనకి. కరెంట్ అని తెలిసిపోతుంది. సరే సార్, ఇప్పుడు దాకా మీరు ఏమన్నారంటే ఇది ఫైల్ అనుకోవాలా, మేము ఫోల్డర్ అనుకోవాలా? మాకు కన్ఫ్యూజ్గా ఉంది సార్. ఇప్పుడు దాకా మీరు ఫైల్ అని చెప్పారా, ఫోల్డర్ అని చెప్పారా? ఇది ఫైలే అని చెప్పా. మరి ఇప్పుడు ఫోల్డర్స్ పెట్టండి సార్. ఫోల్డర్స్, ఇప్పుడు ఫైల్ కదా, మీరు ఫోల్డర్స్కి మళ్ళీ ఎలా కాపీ చేయాలా? హౌ టు కాపీ ఫైల్స్ అన్నారు. ఓకే, మరి ఫోల్డర్స్ని ఎలా కాపీ చేయాలా? ఎస్, ఆ ఫోల్డర్స్ని కాపీ చేయడానికి కూడా మిత్రులారా డిఫరెన్స్ ఏం చూపించాలా వాళ్ళు? నో డిఫరెన్స్ ఎట్ ఆల్. వాళ్ళు చూడండి ఏం రాశారు తెలుసా? ఎస్, ఫోల్డర్స్ని ఇప్పుడు మెయింటైన్ చేయటం అంటే డాకర్ రాయండి, ఎస్ డాకర్ రాసి సిపి రాయండి. ఓకే, కంటైనర్ నేమ్ రాయండి, కంటైనర్ నేమ్ ఏబిసి బ్యాంక్ రాసేయండి. ఓకే, కంటైనర్ నేమ్ ఏబిసి బ్యాంక్ రాసి కంటైనర్ నేమ్ ఏబిసి బ్యాంక్ రాసి దాని లొకేషన్లో మెన్షన్ చేయండి. ఏం లొకేషన్? ఫోల్డర్ నేమ్. అంటే ఇంక ఫైల్స్ కాదు, ఏం లేదు, ఇక్కడ రాశాను కదా /project1. project1 ఫోల్డర్నే మన మిషన్లోకి కాపీ చేసుకోవాలి. ఓకే, project1 ఫోల్డర్నే మన మిషన్లోకి కాపీ చేసుకోవాలి. మన మిషన్లో కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ అంటే డాట్ పెట్టేసేయండి, డాట్. ఇంతే. అరే ఇంతేనా? ఇంతే. అప్పుడు ఏమైంది, ఈ ఫోల్డర్ మొత్తం కూడా మనం పనిచేస్తున్న కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే ఉందో దానిలోకి కాపీ అవ్వబడుతుంది. ద ఫోల్డర్, ఎంటైర్ ఫోల్డర్ విల్ బి కాపీడ్ ఫ్రమ్ కంటైనర్ టు లోకల్ హోస్ట్, డాకర్ హోస్ట్ ఆర్ సర్వర్. ఇది యాక్చువల్గా కాపీ. మరి సార్ ఇందాక ఫైల్కి సిపి వాడారు, ఇప్పుడు ఫోల్డర్కి సిపి వాడారు ఏంటి? దిస్ ఇస్ ఫోల్డర్ కదా. అవునవును ఫోల్డరే. మరి వాడు ఎందుకు అట్లా ఇచ్చాడు? వాడు అలాగ ఇచ్చాడు సచ్ వే దాట్ దే హ్యావ్ గివెన్ దిస్ కాన్సెప్ట్.
సిపిని. లేదు మేము ఫోల్డర్స్ని కాపీ చేయాలంటే వేరే అనుకున్నాం. నో, ఇదే. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కాపీ చేయాలంటే ఫోల్డర్స్ కి -r పెట్టాలి అనే కాన్సెప్ట్ మీద ఉంటారు. -r ఇక్కడ అవసరం అది. సో తప్పకుండా నువ్వు సిపి రాసి ఏబిసి బ్యాంక్ రాసి ప్రాజెక్ట్ 1 రాసి ఇదిగో ఇది ఇస్తే చాలు, కాపీ అయిపోతుంది. ఓకే, ఫోల్డరే ఎంటైర్ ఫోల్డర్ విల్ బి కాపీ. ఓకే, ఫోల్డర్. సరే సార్. సార్ ఇప్పుడు ఇది చెప్పారు కరెక్టే మీరు. నాకు ఒక చిన్న డౌట్ సార్. ఏం డౌటో తెలుసా? ఏం లేదు. ఇప్పుడు ఎస్, సో దిస్ ఈజ్ అవర్ మిషన్. నేను యాక్చువల్గా రూట్ యూజర్ని. ఓకే, రూట్ యూజర్ నేను. కంటైనర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవరిది? ఏబిసి బ్యాంక్ కంటైనర్ది. ఏబిసి బ్యాంక్ కంటైనర్ 1. ఓకే, నేనేం చేస్తానంటే సార్ ఇక్కడ కంటైనర్ 1లో డేటా తీసుకుంటాను. డేటా అంటే ఏంది? ప్రాజెక్ట్ 1 అనుకోండి. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్, ఎంటైర్ ఫోల్డర్ ప్రాజెక్ట్ 1 మొత్తం తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా నేను రూట్ యూజర్ని, నేను ఒక ప్లేస్లో ఉన్నాను, నా మిషన్ వేరే సార్. ఓకే, మళ్ళీ ఇక్కడ పాపారావు ఉన్నాడు. పాపారావు ఉన్నాడు ఇక్కడ. కానీ పాపారావు మిషన్ అసలు యాక్చువల్గా వేరే. అతను లాగిన్ అయ్యాడు ఈ మిషన్లో. ఇప్పుడు పాపారావు ఈజ్ వర్కింగ్ ఇన్సైడ్ హిజ్ మిషన్. అతను ఒక లొకేషన్ ఉన్నాడు, నేను ఒక లొకేషన్ ఉన్నాను. కానీ నేనేమనుకుంటున్నానంటే పాపారావుతో సంబంధం లేకుండా, అసలు పాపారావుకి పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేనే రూట్ యూజర్ అయిన నేనే పాపారావు మిషన్లోకి ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీని నా నుంచి ఇతనికి పంపించాలి. ఎట్లా రావాలా? అవుతుందా? ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే వెళ్ళిపోయేది పాపారావు మిషన్లో పడాలి సార్. ఇప్పుడు దాకా ఒక స్టేట్మెంట్ ఏంది, మనం మిషన్లోనే కాపీ చేయగలుగుతున్నాం. ఇప్పుడు అట్లా కాదు, పాపారావు మిషన్లో కాపీ చేయాలా. అందుకే నేను చెప్పా, ఇప్పుడు పాపారావు మిషన్లో కాపీ చేయాలంటే నేనేం చెప్పానంటే పాపారావు యొక్క ఫోల్డర్ ఏంటి అది తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకొని మనం ఇక్కడ ఇస్తే అయిపోద్ది అంటున్నాను నేను. సింపుల్, వెరీ సింపుల్. అందుకోసం ఇందాక చెప్పింది. ఇప్పుడు పాపారావు మిషన్ లొకేషన్ ఏందయ్యా అంటే ఏంది చెప్పండి? పాపారావు మిషన్ లొకేషన్ ఇదే. ఇదే, ఎస్ ఇదే. ఓకే, సో అప్పుడు ఎస్ చూడండి, యాక్చువల్గా ఇదిగోండి ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాస్తా నేను. ఎక్కడ? రూట్ యూజర్లో ఈ స్టేట్మెంట్ రాస్తా. చూసారా? రూట్ యూజర్లో ఏం రాసాం? ఈ స్టేట్మెంట్ రాసాం. ఎస్, రూట్ యూజర్ నేను. రూట్ యూజర్లో ఈ స్టేట్మెంట్ రాసా. హోమ్ పాపారావు ఏబిసి బ్యాంక్. అంటే నేను ఇక్కడ ఉండి నేను ఐఎమ్ ఏ రూట్ యూజర్, ఈ మిషన్ నాది. నా మిషన్లో ఇలాంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేసినందువల్ల ఓకే, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ ద డేటా విల్ బి స్టోరింగ్, ఇది ప్రాజెక్ట్ 1 డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ హోమ్ పాపారావు ఏబిసి బ్యాంక్. ఇక్కడ చేరి అవుతుంది అది, ఇక్కడికి వచ్చేస్తుంది డైరెక్ట్గా అది కాఫీ. కానీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తున్న వ్యక్తి ఎవరు? రూట్ యూజర్. అసలు డేటా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, కాపీ అవుతుంది? పాపారావు యూజర్కి. పాపారావుకి ఏమైనా సంబంధం ఉందా? నో. మనం కొన్ని సందర్భాల్లో ప్రాజెక్ట్లో ఇలా పని చేయాల్సి వస్తుంది. ఎవరో యూజర్ ఉంటాడు, అతనికి ఈ కంటైనర్ డేటా అవసరమైంది, టాస్క్ అదే. ఇప్పుడు మొత్తం 4వ మోడల్ ఇది. యాక్చువల్గా పాపారావు రిక్వైర్స్ ఎ కంటైనర్ 1 డేటా, బట్ హీఈస్ అనేబుల్ టు టేక్ దిస్ డేటా ఎట్ దిస్ మూమెంట్. దాట్స్ వై ఐ కెన్ హెల్ప్ యూ. అంటే నాకు ఈ టాస్క్ ఇచ్చాడు, పాపారావుకి ఇవ్వాల, నాకు ఇచ్చాడు. ఎస్, నాకంటే ఎవరు? సపోజ్ ఈయనే ఉన్నాడు, రఘు అనుకో, రఘుకి ఇచ్చాడు. రఘు ప్లీజ్ టేక్ దిస్ డేటా అండ్ కాపీ దిస్ డేటా ఇంటూ పాపారావు ఫోల్డర్ అన్నాడు. అప్పుడు పాపారావు లొకేషన్ ఎక్కడ కాపీ చేయాలనేది నేను తీసుకుంటా, పాపారావు నుంచి తీసుకొని ఆ లొకేషన్లోకి ఇది కొట్టేస్తా. ఇదంటే ఏం చేస్తాను, ఇక్కడ డాకర్ రాస్తా. డాకర్ రాసి చెప్పాలి ఫ్రెండ్స్, డాకర్ రాసి ఏం చేయాలి మీకు అర్థమైపోయింది. ఇక డాకర్ రాసి సిపి తర్వాత ఎస్ కంటైనర్ నేమ్. డాకర్ సిపి రాసి కంటైనర్ నేమ్. రిమైనింగ్ పీపుల్ నిద్రపోతున్నారు ఏంటి?
పెట్టేసుకొని చెప్పాలి ఆన్సర్. కంటైనర్ నేమ్ కోలన్. సో డాకర్ సిపి రాసి ఈ కంటైనర్ నేమ్ రాయాలి. కంటైనర్ నేమ్ ఏంది? ఏబిసి బ్యాంక్ C1 అంతే అయిపోయింది. అక్కడ ఫోల్డర్ ఏంది? ప్రాజెక్ట్ 1 అంతే. అప్పుడు ఏమైంది? ఎంటైర్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ విల్ బి కాపీడ్ ఇంటూ దిస్ ఫోల్డర్ ఏబిసి బ్యాంక్. ఈ ఏబిసి బ్యాంక్ ఎవరిదా అంటే పాపారావుది. పాపారావు ఎక్కడ ఉన్నాడు? తన మిషన్ ఉన్నాడు. అప్పుడు ఏమైంది? ఇక్కడ ఇది ఒక మిషన్, యాక్చువల్గా ఇది ఒక రెండో మిషన్. ఇక్కడ ఈ మిషన్ నుంచి స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే డేటా ఇక్కడ కాపీ అవుతుంది. దిస్ ఇస్ వన్ మోర్ స్ట్రక్చర్ అంటున్నాను నేను. ఎస్, దిస్ ఇస్ వన్ మోర్ మోడల్. ఎస్, మనం ఇవే చేస్తూ ఉంటాం. ఒక్కో సందర్భాల్లో మన మిషన్లోకి తెచ్చుకుంటాం, ఇంకో సందర్భాల్లో వేరే వాళ్ళ మిషన్స్లో కూడా డేటాని కాపీ చేస్తాం. వేరే వాళ్ళ మిషన్స్లో కూడా డేటాని కాపీ చేస్తాం. అది ఎవరైనా సార్, ఎవరైనా ఏ మిషన్ అయినా సరే డేటాని కాపీ చేయొచ్చు, అతను ఏ ప్లేస్లో ఉన్నా సరే. దిస్ ఇస్ వాట్ ఫ్లెక్సిబిలిటీ అంటున్నా. ఎక్కడ? ఇది లైనెక్స్లో మాత్రమే. ఇదే కాన్సెప్ట్ విండోస్లో చేయాలంటే 1 month టైం పట్టింది, 1 month టైం తీసుకుంది. ఇదే కాన్సెప్ట్. ఇది మాత్రం 1 సెకండ్, అంతే, 1 సెకండే. అందుకే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి లైనక్స్ 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 తప్పితే వేరేది ఆల్టర్నేటివ్ లేదు కంపెనీ అతనికి. నో వే. విండోస్ అట్లా కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మళ్ళీ కాన్ఫిగరేషన్, ట్రబుల్ షూట్ అవి ఇవి చేసేలాగా తలబద్దలైపోద్ది, అక్కడ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ఎస్, ఇట్లా చేయటం సాధ్యం కాదు లేనిది విండోస్లోనూ. అన్ని గందరగోళం. ఈ లైనక్స్లో మాత్రం అట్లా కాదు. సచ్ వే దాట్ దే డిజైన్ లైనక్స్. ఓకే ఓకే. ఇప్పుడు యాక్చువల్గా సార్ ఒక స్టేట్మెంట్ సార్. ఇప్పుడు ఈ సిపి అనేది ఏంటి అసలు? దాంట్లో ఏమున్నాయి? దాని లోపల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా మనకు పనిచేసి పెడుతున్నాయి. ఇన్స్ట్రక్షన్స్ అనేది వాడు రాసి పెట్టేశాడు. అట్లా ప్రతి కమాండ్ని, ఇది కమాండే, ఈ కమాండ్ని మనం కమాండ్ అంటాం, ఇంకో భాషలో చెప్పాలంటే ప్రోగ్రామ్ అంటాం. ఎస్, ఇంకో భాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ అని కూడా అంటాం. వై? బికాస్ ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్సైడ్ దిస్. ఇక్కడ సిపి అనేది ఎందుకు ఇలాగా పనిచేస్తుంది, ఎలా తెలుసుకుంటుంది? టార్గెట్ నుంచి తీసుకుంటుంది, డెస్టినేషన్కి ఇచ్చేస్తుంది. ఎలా అంటే సచ్ వే దాట్ దే డిజైన్ దిస్ ప్రోగ్రామ్. దట్ మీన్స్ వాట్? దీని లోపల అన్నీ కూడా కమాండ్స్ లోపల అన్నిటి, ఏ కమాండ్ తీసుకున్నా దాని లోపల ఏముంటాయి అంటే ఇన్స్ట్రక్షన్సే ఉంటాయి. అది ఏ కమాండ్ అని తీసుకోండి మీరు. అది సిపి కమాండ్ తీసుకో, డాకర్ రన్ కమాండ్ తీసుకో, అర్థమైందా? డాకర్ పుల్ కమాండ్ తీసుకో, పుల్ తీసుకో, రన్ తీసుకో, ఇప్పుడు సిపి తీసుకోండి, ఏదైనా తీసుకోండి. వాట్ ఎవర్ ద కమాండ్స్ ఇఫ్ యూ టేక్ ద కమాండ్స్ కంటైన్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్సే ఉండటం బట్టే మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవుతున్నాయి. ఎగ్జిక్యూషన్ అయిన వెంటనే మనకు పని జరుగుతూ ఉంది. ఎస్, వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద సాఫ్ట్వేర్, అంతే సింపుల్గా చెప్పాలంటే. సో మీరు ఎప్పుడైనా సరే మీకు అర్థం కాని భాష ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ, ఇది మీ మొబైల్ బాస్, ఇది మీ మొబైల్లో మీకు ఫోన్పే ఉంది. ఈ ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ సింపుల్గా ఒక ఐకాన్ ఉంటుంది, చెక్ బ్యాలెన్స్ అని ఐకాన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు చెక్ బ్యాలెన్స్ అనే ఇది ఐకాన్ని క్లిక్ చేశారో అంటే మీరు అర్థం ఏం తెలుసా? ఈ ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూషన్ చేస్తున్నట్టే. మీరు కాదు, మీ వైపున వేరేవాడు ఎగ్జిక్యూషన్ చేసి దాని అవుట్పుట్ని మీకు ఇస్తున్నాడు. ఎస్, మీ వైపున వేరేవాడు, మీ తరపున వేరేవాడు లోపలుండి ఎగ్జిక్యూషన్ చేసి మీకు ఇస్తున్నాడు. అంటే మీరు ఏమంటున్నారు? ఈ బటన్ నొక్కుతున్నారు, అంతే. బటన్ నొక్కిన వెంటనే అది ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అయ్యి అవుట్పుట్ ఇస్తుంది మీకు. ఆహా, ఈ చెక్ బ్యాలెన్స్ అనే దానికి ఒక ప్రోగ్రామ్, యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్. అది దాని లోపల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశాడే. చెక్ బ్యాలెన్స్ అని ఎవడైతే కొట్టాడో, ఓకే, వాడి అకౌంట్ ఏదో చెక్ చేసుకో ఫస్ట్. వాడి అకౌంట్ చెక్ చేసుకుని వాడి బ్యాంక్ సర్వర్ కనెక్ట్ అవ్వు. 2, వాడు బ్యాంక్ సర్వర్ కనెక్ట్ అయిపోయిన తర్వాత అసలు వీడు పిన్ నెంబర్ సరిగా కొట్టాడో చూసుకో. మళ్ళీ 3, ఆ పిన్ నెంబర్ సరిగా కొడితే వాడికి అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ చెక్ డిస్ప్లే చేసి చూపి. 4, పిన్ నెంబర్ కానీ సక్రమంగా కొట్టలేదా, హే కస్టమర్ రాంగ్ పిన్ నెంబర్ కొట్టామని చూసుకో. అంటే ఈ చెక్ బ్యాలెన్స్ అనే సాఫ్ట్వేర్ని ఒక డెవలపర్ తయారు చేసాడయా. ఎస్, ఆ డెవలపర్ తయారు చేసిన చెక్ బ్యాలెన్స్లో ఇన్ని స్టేట్మెంట్స్, ఇంత లాజిక్ రాశాడు లోపల. రాయటం బట్టి ఇక్కడ చిన్న క్లిక్ చేస్తే చాలు ఆ సాఫ్ట్వేర్ మొత్తం ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎక్కడ? సర్వర్లో. అసలు సర్వర్లో ఇవన్నీ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఉన్న వ్యక్తి పేరే సిపియు.
The CPU will execute all the programs inside a server. అది తెలియదు చాలా మంది. CPU అంటే ఏదో అనుకుంటున్నారు. బాబు ప్రాసెసర్, ద ప్రాసెసర్, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రాసెసర్? The responsibility of the processor is to execute our programs. దానికోసం ప్రాసెసర్ ఉంది. అర్థమైందా? అసలు ఎక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ అవుతున్నాయంటే ఇన్సైడ్ ర్యామ్ RAM లో ఎగ్జిక్యూషన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయ్యే ప్రదేశం ర్యాము, ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి CPU, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ యాజ్ ప్రాసెసర్. అందుకనే ర్యామ్ బాగుండాలి, CPU ప్రాసెసర్ బాగుండాలి అంటారు మన ల్యాప్టాప్ కొనేటప్పుడు కూడా. ఎందుకో తెలియదు కానీ ఇది కారణం. ఇది అంటే వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్స్ విచ్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ దట్ విల్ బి టేకెన్ కేర్ బై CPU. అండ్ ఎక్కడది? ర్యామ్ లో. అసలు ఈ ర్యాము ఈ CPU రెండు ఏంటి? హార్డ్వేర్లే. వీటికి భాష రాదు, విషయం తెలియదు, ఏం తెలియదు కదా. మరి ఎట్లా జరుగుతుంది ఈ ప్రాసెస్? ఎస్, దిస్ విల్ బి టేకెన్ కేర్ బై హోల్ అండ్ సోల్ వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకునేది ఈ పని. నీకేం కావాలో ఫస్ట్ ఆ రిక్వైర్మెంట్ ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళిద్ది. ఓకే నీకు ఇది కావాలా, ప్లీజ్ వెయిట్ అని చెప్పి వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్ రెస్పాండ్ అయ్యి నీకు కావాల్సిన ప్రోగ్రామ్ను తీసుకొచ్చి ర్యామ్లో పడేసిద్ది. నీకు కావాల్సిన చెక్ బ్యాలెన్స్ కదా, చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ర్యామ్లో పడేసి అప్పుడు అమ్మా CPU ప్లీజ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పింది. ఎవరికి? CPUకి. అంటే ఎంటైర్ హోల్ అండ్ సోల్ వర్క్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. రెస్పాన్స్ మొత్తం అదే. అంటే ఇదేంది? ఆపరేటింగ్ సిస్టమ్ గివింగ్ యూ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిద్ది. అంటే ఏంది? CPU నువ్వు ఇలా పనిచేయి, ర్యామ్ నువ్వు ఇలాగా వాడుకుంటా, నేను హార్డ్ డిస్క్ నిన్ను ఇలా వాడుకుంటా నేను, అంటే అట్లా. అంటే టోటల్గా ఎంటైర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసే శక్తి ఎవరికి ఉందంటే ఆపరేటింగ్ సిస్టమే. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరే లైనెక్స్. ఏం సార్, విండోస్ ఇలాంటి పని చేయదా ఏంది? విండోస్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దాన్ని చేసే పని, రెస్పాన్సిబిలిటీస్ ఇదే. అంటే నీకు కావాల్సిన ప్రోగ్రామ్ను తీసుకొని ర్యామ్లో స్టోర్ చేసిద్ది. ఓకే, ర్యామ్లో స్టోర్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేయమని CPUకి చెప్పిద్ది. CPU ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేసేది. CPU ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఆ అవుట్పుట్ నీకు వచ్చి కనపడుతుంది. ఎస్, ఇంటర్నల్గా జరిగేది అది. సో దిస్ ఇస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్రాసెస్ మేనేజ్మెంట్ కింద మనం దీన్ని చెప్తాం సింపుల్గా. అది అప్పుడు ఇంకా చాలా బాగా అర్థమైంది. ప్రాసెస్ మేనేజ్మెంట్, ఎక్సలెంట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే, సో అది ర్యామ్ అయినా, అది CPU అయినా, అది ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, ఏదైనా సరే మీకు పూర్తి అవగాహన కలుగుతుంది. ఎస్, మనం సింపుల్గా మీ అందరికీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాం. ఆపరేటింగ్ సిస్టమ్ OS ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాం. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ గురించి కూడా మాట్లాడతాం. ముందు క్లాసులో అవే జరిగేది. ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. సో ఇవన్నీ తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ డెవాప్స్. అట్లా అనమాట. లేకపోతే అసలు ఆ ముక్కు కూడా అర్థం కాదు డెవాప్స్. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ నుంచి మళ్ళీ ఆ సైడ్కి మనం వెళ్ళాము, కరెక్టే. మరి ఎందుకు వెళ్ళామంటే ఇదే దీనికోసం. అంటే కొన్ని సందర్భాల్లో కొంత సబ్జెక్ట్ కొన్ని లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ లింక్ తగ్గొట్టకపోతే కొంతమందికి అర్థం కాదు. ఎస్ ఫ్రెండ్స్, అట్లా ఈ కమాండ్ నుంచి మొదలు పెట్టుకుని ఆపరేటింగ్ సిస్టమ్ దాకా వెళ్ళింది. ఎస్, CPU అనేది అదే. ఇప్పుడు ఈ CPని ఎవరు ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు? రూట్ యూజరా లేదా పాపరావు యూజరా లేదా డాకరా? ఎవరు? రూట్ యూజర్. ఓకే, ఇంకా ఎలగల బల్బు. ఇక్కడ చెప్పింది ఇదే కదా. చెక్ బ్యాలెన్స్ అనేది ఒక ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ని ర్యామ్లో ఈ CPU ఎగ్జిక్యూషన్ చేస్తుంది అనేది ప్రోగ్రామ్. అంటే CPU అనేది కూడా ఒక ప్రోగ్రామే, ఒక సాఫ్ట్వేర్, ఒక కమాండే. మనం ఇక్కడ క్లిక్ కొట్టిన వెంటనే సర్వర్లో ఏం జరిగింది అనుకున్నారు? ఈ OS తీసుకునిద్ది. దాన్ని OS తీసుకొని ఈ CPని తీసుకొచ్చి ర్యామ్లో పడేసిద్ది. ఈ ర్యామ్లో అప్పుడు CPU ఇక్కడ వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ర్యామ్లో పడేసిన తర్వాత అప్పుడు OS ఇక్కడ పడేసిన తర్వాత మళ్ళీ OS వేరే వాళ్ళు కబురు పెట్టింది. వాళ్ళే CPU, వాళ్ళే ప్రాసెసర్. ఓకే, ఆ CPU ఈ CP కమాండ్ ఎగ్జిక్యూషన్ చేయి ఫాస్ట్గా, వాడికి రిజల్ట్ కావాలంట. ఎస్, అయిపోయింది. అంటే ఇంటర్నల్గా సర్వర్లో జరిగేది ఇది. రియల్గా ఆల్ ద ప్రోగ్రామ్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై ఎవరు? రూట్ యూజర్. CPU.
చెప్పాను Okay. కదా, నేను Process. క్లాస్ చెప్పేటప్పుడు లైట్ తీసుకుంటే ఇది ఎంతలే తర్వాత చూద్దాంలే కానీలే, ఒక్క స్టేట్మెంట్ మిస్ అయినా కూడా నా క్లాస్ నీకు అర్థం కాదు. అదే ఇప్పుడు జరిగింది. ఒక్క చిన్న స్టేట్మెంట్ పక్కగా తప్పిన తల, లేకపోతే ఇంకోటి తప్పిన ఫోకస్ తప్పిందంటే నా క్లాస్ అర్థం కాదు వాళ్ళకి. అర్థం కాని వాళ్ళు "అబ్బా, ఏం క్లాస్ ఇది అర్థం కావట్లేదు అనేది కేకే సార్ ఓవర్గా చెప్తా ఉంటాడు అనుకుంటాడు." కానీ అది మీ తప్పు మిత్రులారా, నాది కాదు. నేనేం చెప్తానంటే కంప్లీట్ ఫోకస్ ఫోకస్ ఫోకస్, సింగిల్ ఒక్క సైడ్ కూడా తల తిప్పకూడదు. వాట్సాప్ చాటింగ్లు కానీ ఫేస్బుక్లు కానీ ఇక వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మనం క్లాస్ వినేటప్పుడు సావగొడతా ఉంటారు. సావగొట్టడానికే కదా జనాలు. మనం ఏ గాడికి ముందుకు వెళ్దాలని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏ గాడికి మనం వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారు. సమాజం అంతా ఇప్పుడు ఎట్లున్నదంటే, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే లైట్ అన్నమాట. మనం ఫెయిల్ అయిపోయి గందరగోళమైన స్థితిలో ఉన్నప్పుడు ఎగతాళి చేయటం, రెండే రెండు పనులు. ఫస్ట్ ఏమో మనల్ని చెడగొట్టడం, రెండోది మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎగతాళి చేయటం. ఇది ప్రస్తుతం సమాజంలో మనుషులు ప్రవర్తించే విధానం. కాబట్టి వీళ్ళ నుంచి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను అదే అంటున్నా, వారి ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా తెలీదు. ఇక వీళ్ళందరికీ తెలియకనే, తెలిసి కాదు చేసేది, తెలియకనే వాళ్ళు ఎంసీఏ, బీటెక్, డిగ్రీ ఇలా చదివే రోజుల్లో ఎట్లా ఉంటుందో ఇట్లాగే ఆలోచిస్తారు దీన్ని కూడా. కానీ ఇది సూక్ష్మంగా ఆలోచించాలి. ఐటీ కోర్స్ అంటే అందులో ముఖ్యంగా డెవలప్స్ అంటే హార్ట్, ఎస్ ప్రాజెక్ట్కి హార్ట్ డెవలప్స్. అర్థమైందా? కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మనం ఇవన్నీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, ఆల్ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై సిపియు, నాట్ రూట్ యూజర్. రూట్ యూజర్ అనేది ఒక వ్యక్తి అంతే. ఆ వ్యక్తి లాగిన్ అయిన తర్వాత జరిగే పని అంతా కూడా చేసేది అతనే. ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమే దీని అంతని కంట్రోల్ చేస్తుంటది. సో ర్యామ్ని, సిపియుని అందరినీ కంట్రోల్ చేస్తా ఉన్న శక్తి ఓఎస్కే ఉంది. దీని గురించి పూర్తి క్లాసులు నెక్స్ట్ వస్తాయి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈ సిపి కమాండ్ ఇక్కడ నొక్కితే ఏం జరిగిద్ది మీకు అర్థమైంది. ఓకే, అందుకోసం కదా ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ప్రతిసారి ఇక్కడ ప్రాసెస్ డాకర్ పిఎస్ ఏ ఇట్లా కొడుతున్నాం. పిఎస్ ఇవన్నీ అయ్యాయి కదా మొత్తం. ఓకే, కంప్లీట్ పిక్చర్ కొంత టైం తర్వాత మీకు వస్తుంది, ఇబ్బంది లేదు. ఓకేనా? ఇది యాక్చువల్గా ఇది కాపీ చేయటం డేటాని పూర్తి స్థాయిలో. మీరు చేసినా వచ్చేస్తుంది, ఏం లేదు. సిపి రాసి ఏబీసీ రాసి ప్రాజెక్ట్ 1 పేమెంట్స్ కొట్టేసి ఇక్కడ కొట్టేసి వస్తుంది. ఇవన్నీ నేను టైప్ చేసి మీకు పంపిస్తానులే, చూడండి ఒకసారి. చూసిన తర్వాత ఇది మీరు హ్యాండ్స్ ఆన్ చేయొచ్చు, మీరే చేయొచ్చు, లేదంటే నేనైనా ఎక్సలెంట్గా చూపిస్తాను. ఎస్, అయితే ఇక్కడ మనం కాపీ ఫ్రమ్ కంటైనర్ టు పోస్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? పోస్ట్ టు కంటైనర్. అంతే, పోస్ట్ టు కంటైనర్ అంటే లొకేషన్ చేంజ్ అయ్యింది, డెస్టినేషన్ చేంజ్ అయ్యింది అంతే. ఇక్కడేమో ఎక్కడి నుంచి ఎక్కడ కాపీ అవ్వాలో సోర్సు డెస్టినేషన్ రాయాలి. ఇక్కడేమో సోర్సు డెస్టినేషన్ రాయాలి, సోర్సు డెస్టినేషన్. ఇక్కడ సోర్స్ టు డెస్టినేషన్. ఇక్కడ ఉపయోగించేది సోర్స్ ఏమైంది? హోస్ట్ సోర్స్ అయింది. డెస్టినేషన్ ఏమైంది? కంటైనర్ అయింది. ఇక్కడ ఇదేమో సోర్స్ అయింది, ఇదేమో డెస్టినేషన్ అయింది. ఎందుకంటే హోస్ట్ నుంచి డెస్టినేషన్ కంటైనర్లకు పంపించాలి. కాబట్టి సోర్స్ ఇది, డెస్టినేషన్ ఇది, అంతే. లొకేషన్ చేంజ్ అయింది. కంటైనర్ టు హోస్ట్ అంటే అర్థం ఏం తెలుసా? కంటైనర్ అనేది ఏమైంది? సోర్స్ అవుతుంది. సోర్స్, హోస్ట్ అనేది ఏంది? డెస్టినేషన్ అవుతుంది. అట్లా చేంజ్. అక్కడ హోస్ట్ డెస్టినేషన్గా కనపడుద్ది, ఇక్కడ హోస్టే సోర్స్గా కనపడుద్ది. ఎందుకు? కాపీ చేసే విధానంలో తేడా. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. సోర్స్ టు డెస్టినేషన్, డెస్టినేషన్స్ స్టోర్స్ అన్నట్టు. అట్లా కొన్ని సందర్భాల్లో మిషన్ నుంచి కంటైనర్లోకి కాపీ చేస్తాం, కంటైనర్ నుంచి మిషన్లోకి కాపీ చేస్తాం. 2 విధాలు అనమాట, 1, 2. ఇవి రెండు ఒకేలాగా ఉంటాయి. దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే అయిపోతుంది వెంటనే. బట్ వేరే వాళ్ళ సర్వర్లో కూడా ఈ కంటైనర్ డేటాని కాపీ చేయొచ్చు. బట్ ఎలాగా? మనం ఇక్కడ వాళ్ళ యొక్క పాత్ ఇక్కడ మనం ఇస్తే చాలు. ఇది పాపారావు అయితే పాపారావు, ఎస్ రాజేంద్ర అయితే రాజేంద్ర, ఎస్ రఘు అయితే రఘు, ఎవరైతే వాళ్ళు ఎస్. అంటే మనం ఉన్న ప్లేస్ నుంచే ఈ డేటాని వేరే మిషన్స్లోకి కాపీ చేసుకోవడానికి డాకర్ అనేది మనకి ఈజీగా వర్క్ అవుతుంది, పాసిబిలిటీ ఉంది. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? అర్థమవుతున్నాయా క్లాసెస్? Yes, sir. Yes, sir.
జాగ్రత్తగా పీస్ఫుల్ గా ఉండి మైండ్ జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని ఉంటే గానీ అర్థం కావు ఫ్రెండ్స్. ఇంత క్లారిటీగా వినగలగాలి. అంతేగాని నాకు అర్థం కాలేదు అనటం కాదు, నీకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే ఈ విధంగా మనం ఇంత ట్రై చేస్తున్నాం ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి. అట్లా 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్కి చెప్పే క్లాసుల్ని మీకు చెప్తున్నా. 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్కి ఈ క్లాసులు చెప్తే డెవాప్స్ ఇంజనీర్ అవుతాడు. సర్టిఫికేట్ లేదు కానీ డెవాప్స్ ఇంజనీర్ అవుతాడు. అలాంటి క్లాసులే మీకు చెప్తున్నా. ఇంతకంటే కిందకి దిగి వేరే స్థాయిలో చెప్పే ట్రైనర్ అయితే లేడు బాస్. ఇది నేను అర్థం కాలేదనుకుంటే ఇక ఐటీ సెక్టర్లో నువ్వు ఏ కోర్స్ నేర్చుకోవడానికి పనికిరావు. మీ అమ్మ మీ నాన్న అడిగి బిజినెస్ పెట్టుకుని ఇంటి దగ్గర సెటిల్ అవటమే. కేకేసార్ చెప్పిన క్లాసులు అర్థం కాలేదని ఫాదర్కి మదర్కి చెప్పి నువ్వు ఉన్నావా అంటే ఇక నువ్వు దానికి అన్ఫిట్, ఇక వేస్ట్, ఐటీకి పనికిరావు, ఇంటికి వెళ్ళి బిజినెస్ పెట్టుకోవటమే అని అర్థం. తల్లిదండ్రులకు అట్లా చెప్పి, ఎందుకంటే తల్లిదండ్రులు మోసం చేయొద్దు. ముందు ఈయన కేకే అనే వ్యక్తి ఇంత స్క్రాచ్ నుంచి చెప్తే అర్థం కాంది, ఇంకొకసారి చెప్తే ఇంకేం అర్థమైంది? ఇక్కడ ఖర్చు పెట్టుకొని అక్కడ ఖర్చు పెట్టుకొని ఇంకో చోట ఖర్చు పెట్టుకొని ఇక తల్లిదండ్రులను మోసం చేయటమే కదా. మీ భార్య పిల్లలను మోసం చేయటమే ఇంకో లెక్కలు అట్ట చెప్పాలంటే పెళ్ళైన వాళ్ళకైతే. కాబట్టి నేనేమంటానంటే పట్టుదల శ్రద్ధ ఉంటే ఇక్కడ క్లాసులు నేర్చుకుంటే చాలు అంటున్నాను నేను. ఎస్, పాసిబుల్, అంతే. ఇక్కడ అర్థం కాకపోతే ఇక ఏ ట్రైనర్ దగ్గర నీకు అర్థం కాదు, నువ్వు ఎక్కడ కూడా ఐటీ కోర్స్ నేర్చుకోలేవు. ఎస్, రాసిస్తా బాండ్ పేపర్, ఇండియా మొత్తం తిరుగు, నువ్వు యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేయి, వెబ్సైట్లు మొత్తం వెతుకు, ఈ కంటెంట్ అక్కడ ఉంటే నాకు ఫోటో స్కాన్ చేసి ఫోటో తీ, అంతే, పంపించు వాట్సాప్లో. దట్స్ ఇట్, ఐ కెన్ యాక్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.